హలో ఆల్. మీరు ప్లెస్క్ ప్యానెల్లో ఏ విధంగా సర్వర్ని క్రియేట్ చేసుకోవచ్చు? సో దానికోసం మీకు చెప్పేంటంటే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తున్నా అండి. చాలా వీడియోలు ఇంగ్లీష్లో ఉన్నాయి. చాలా మంది అడిగిన విషయం ఏంటంటే, నాకు రీసెంట్గా కామెంట్ వచ్చింది, సార్ నాకు సర్వర్ కాన్ఫిగర్ చేయాలనుకుంటున్నాను, ఏ విధంగా చేయాలి, దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ గురించి చెప్తున్నా అండి. కంపల్సరీ మీరు ప్లెస్క్ ప్యానెల్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ డొమైన్ పర్చేస్ చేశారో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎన్ఎస్లో నేమ్ సర్వర్ అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసిన వెంటనే మీరు ఏ వెబ్సైట్ అయితే ప్లస్ పాయింట్ క్రియేట్ చేయాలో ఆ డొమైన్ని కాపీ చేసుకోండి. ఇక్కడ మీకు కస్టమర్ ఉంటుంది, ఇక్కడ యాడ్ న్యూ కస్టమర్ తీసుకోండి. యాడ్ న్యూ కస్టమర్ తీసుకున్నాక మీకు కాంటాక్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఉంటుంది మీకు. సో ఇక్కడ మీరు కాంటాక్ట్ నేమ్లో ఏదైతే మీరు పేరు పెట్టాలనుకుంటో ఆ నేమ్ పిక్ పెట్టుకోవచ్చు ఇక్కడ. సో డొమైన్ నేమ్ ఎక్స్టెన్షన్ ఇచ్చాను, ఆల్ ఇన్ అవర్ ప్యాకేజ్ ఇచ్చాను, ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తున్నాను. మనకు నచ్చిన విధంగా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం అది. సో ఏ విధంగా మనం ఇస్తున్నాం అనేది మన ఇష్టం అక్కడ. సో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం ఇచ్చిన వెంటనే ఈ విధంగా మనము యాక్టివ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏదైతే మనకు మెయిల్ ఐడి మనకు ఆప్షన్ ఉంటుందో మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను వాళ్ళ మెయిల్ ఐడి తీసుకుంటున్నా, జానకి మేకోవర్స్ @gmail.com. వాళ్ళ మెయిల్ ఐడి నుంచి నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ఒక పాస్వర్డ్ మాత్రం మీకు హైడ్ చేయడం అవుతుంది, ఎందుకంటే డ్యూ టు సెక్యూరిటీ రీజన్స్. ఇక్కడ నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను చూడండి. సో ఇక్కడ నేను పాస్వర్డ్ హైడ్ చేశాను. సో మనకి ఏదైతే కావాలో ఆ పాస్వర్డ్ హైడ్ చేసుకోవచ్చు. మన ఇక్కడ వెబ్సైట్ కస్టమర్ పోర్టల్ యాడ్ న్యూ కస్టమర్ తీసుకున్న వెంటనే మనకు ప్రతి ఒక్క ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఎనేబుల్ అయిన వెంటనే ఇక్కడ మనకు కంప్లీట్గా ఒక కస్టమర్ ప్రొడక్ట్ క్రియేట్ అయ్యి మన వెబ్సైట్కి సర్వర్ అనేది క్రియేట్ అవుతుంది. janaki.com. మనం ఏ డొమైన్ అయితే మనం బుక్ చేస్తామో ఆ డొమైన్కి మనకి సర్వర్ క్రియేట్ అవుతుంది. సో ప్లస్కి పైన ఎలా క్రియేట్ చేయాలో అనేది మీకు కంప్లీట్గా వీడియో అనేది నా ఛానల్లో ఉందండి, చూసుకోవచ్చు. ఒక్కసారి ప్లస్ పైన క్రియేట్ చేశాక సో మనం ఏ విధంగా ప్యానల్ క్రియేట్ చేసుకోవాలి, ఇప్పుడు ఎవరైనా క్లిక్ చేసుకుంటే మీకు ఇలా వస్తుంది చూడండి. అంటే ప్లస్ పైన వెల్కమ్ స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్ రావట్లే అంటే ఒకటే ఒక రీజన్ అని గుర్తుపెట్టుకోవాలి. మీరు నేమ్ సర్వర్ అప్డేట్ చేయాలి. సపోజ్ మీరు డొమైన్ ఏ వెబ్సైట్ కొన్నారు, హోస్టింగ్ బి వెబ్సైట్లో కొన్నారు, ఈ రెండింటిని కనెక్ట్ చేసి ఏంటంటే నేమ్ సర్వర్స్. డిఎన్ఎస్లో మీకు నేమ్ సర్వర్స్ ఉంటుందండి, అక్కడ నేమ్ సర్వర్స్ మీరు అప్డేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీకు నేమ్స్ అప్డేట్ చేసుకుంటారో అప్పుడు మీకు హోస్టింగ్ అనేది యాక్టివ్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఏ వెబ్సైట్లో అయినా మనము హోస్టింగ్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని క్వశ్చన్ అడగండి, డెఫినెట్లీ మీకు ఆ వీడియో క్రియేట్ చేసి అవుతుంది. మీకు ఎలాంటి లాంగ్వేజ్ వీడియో కావాలో జస్ట్ కామెంట్ చేయండి, కంపల్సరీ మీ వీడియో క్రియేట్ చేసి మీకు నా యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరుగుతుంది. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.